ఇష్టపడి ఇచ్చారా లేకపోతే మీరే బలవంతం గుంజిరా? గుంజు కదా ఒక్కడిది. గుంజు నువ్వు ఓడదన్న గుంజు. నువ్వు ఇంత పెద్ద టీవీ పెద్ద పెద్ద క్వశ్చన్లు వేసి బెదిరిస్తావు కదా వాడిని వీళ్ళని టీవీలలో క్వశ్చన్లు. ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్, పొలిటికల్ యాడ్స్, బిజినెస్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ ప్రమోషన్స్. కాంటాక్ట్ KRTV 9281041008. మెయిల్ ID krtv.md@gmail.com. బెదిరిస్తా అంటే మళ్ళీ వేరే రకంగా పోతుంది. విను అంటే బెదిరిస్తావు అంటే ఇప్పుడు క్రాంతి ఇప్పుడు నన్ను అన్నావు, నువ్వు కొన్నవాట నేను నిన్న అంటున్నా ఒకటి వేయి ఓడదన్న ఒక్కటి వేయి పోయి నువ్వు ఒక 2 నువ్వు నీ నైజాం కాదు, నువ్వు చెయ్యి కదా. నువ్వు చేయలేదు నేను ఎందుకు చేస్తా? నాకేం అవసరం? నేను ఇయ్యాల కాదు. జీవన్ రెడ్డి గారు ఒకటి కాదు కదా, అందుకోసం 2001 నుంచి నేను 97 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నా. అనేక 100 ఎకరాలు కొన్నా అమ్మినా, 100 ఎకరాలు కొన్నా అమ్మినా, 1000 గజాలు కొన్నా అమ్మినా. నా వ్యాపారం రియల్ ఎస్టేట్. ఎక్కడన్నా ఉంటే వాడు నవ్వుకుంటారా అండి? కోర్టులు లేవా? చట్టం లేదా? అవును, చట్టం లేదా అండి? రైట్. ఈ జీవన్ రెడ్డి మాల అన్న దాంట్లో కూడా ఆర్టీసీ భూమిలో కబ్జా పెట్టి బుద్ధి ఉందా ఆడికి? అన్నోడికి సిగ్గు ఉండాలని నీకు అడగనికన్నా కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. నాకే ఉండే ఈ దేశంలో ఎన్ని లీజులు ఉన్నాయి? ఈ దేశంలో ఎన్ని లీజులు ఉన్నదానికంటే అడ్డంగా మాట్లాడద్దు క్రాంతి. నేను అని ఈ దేశంలో రైల్వే డిపార్ట్మెంట్ ఎన్ని లీజులు ఇచ్చింది, పోస్ట్ ఆఫీస్ ఎన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చింది, ఆర్టీసీ కొన్ని వేల లీజులు ఉన్నాయి, 1000 ఒక్కటి కాదు. అందులో 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇస్తారు. 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన లీజ్ ఇది. మేము బీఆర్ఎస్ పార్టీ KCR-KTR ఉన్నప్పుడు నేను తీసుకున్నది అక్రమం కాదు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు వారి హయాంలో జరిగిన లీజ్ అగ్రిమెంట్ ఇది. లీజ్ ఎవరైనా తీసుకుంటాడు, లీజ్ ప్రకారం డబ్బులు చెల్లించకపోతే సీజ్ చేస్తారు, ఇంకోటి కాకపోతే చేస్తారు. అది నాకేం సంబంధం? నా భార్య పేరు మీద ఉంది, నా భార్య నా పేరు పెట్టిన దానికి కట్టింది వాస్తవం, ఉన్నది వాస్తవం, లీజ్ కడుతున్నది వాస్తవం. ₹1 ఎవరికి డ్యూ లేదు, ₹1 డ్యూ లేదు. వ్యక్తిగత కక్షతో, పొలిటికల్ వెండెట్టతో మాల్ సీజ్ చేశారు. 48 గంటల్లో రిలీజ్ చేసినాం కదా, 48 hours అంతే కదా పవర్ చూపించారు. 2000 డిసెంబర్ 7వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. 9వ తారీఖు నా మాల్ సీజ్ చేశారు. 10వ తారీఖు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా. ఎట్లా సీజ్ చేస్తారు? ఏం అధికారం ఉందని? న్యాయం ధర్మం గెలవకపోతే నా మాల్ ఎందుకు ఓపెన్ అవుతుందండి? ఎట్లా ఓపెన్ అవుతుంది చెప్పు? జీవన్ రెడ్డి పవర్ఫుల్ ఎందుకు అవుతుంది? చట్టం కదా, చట్టం ముందు అందరు సమానులే. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ అయినా జీవన్ రెడ్డి అయినా సమానమే చట్టం ముందు. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇలా ఉట్టిగానే మాట్లాడి ఇట్లనే బ్లేమ్ చేసిన నన్ను. అబద్ధాలు ఆడే రక్తం చెమట పెట్టి కట్టి దాన్ని నిర్మాణం చేస్తున్నారు. ఆర్మూర్ ప్రజలకు లాభం అవుతుంది, దాంతో సినిమాలు అవైలబుల్ ఉన్నాయి అందరికి, అక్కడ మాల్ ఉంది పోవడానికి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తప్ప నాకేముంది దాంట్లో? పైసలు రావా మీకు? ఏమొస్తాయి? చారణ కట్టిన దానికంటే పోయింది ఎక్కువ దాంట్లో. మీరు లెక్కలు తీసుకోండి, పోయి అడగండి ఊర్లో పెట్టిన. అది ఇప్పుడు లీజ్ తీసుకున్నాం ధర్మంగా, దాన్ని GST కడతా ఉన్నాం, దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ లో చూపిస్తా ఉన్నాం. విశ్వజిత్ ఇన్ఫ్రా కంపెనీ ఉంది, కంపెనీలో డైరెక్టర్ మా నాన్న ఉన్నాడు, మా భార్య ఉంది. పద్ధతి ప్రకారం చేస్తున్నాం. దేశంలో అందరు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, మేము చేస్తా ఉన్నాం. అదాని అంబానీ నుంచి అయితే ప్రతి ఒక్కడికి ఉంది అది లీజులు. మన తెలంగాణలో 10,000 లీజులు ఉన్నాయి, 10,000 మంది ఉన్నారు. 10,000లో ఒక్కటి నా భార్య కావచ్చు. ఏమున్నది దాంట్లో? అది 2013లో జరిగిన అగ్రిమెంట్. మా గవర్నమెంట్ లో వచ్చిందట్టుంటే నీ పేరు మీద రాసేస్తా దాన్ని, మాల్ని నీ పేరు మీద రాసేస్తా. మా BRS గవర్నమెంట్ ఒకవేళ లీజ్ ఇచ్చిందని నువ్వు ప్రూవ్ చేస్తే నీకు క్రాంతి టీవీ పేరు మీద రాసిస్తా. ఎంటీ బాండ్ పేపర్ తెచ్చుకో, మా భార్యతో సంతకం రాసిస్తే మీకే మిగులుతుంది. ఇప్పుడు నీకు ఉన్నది చెప్తున్నా. నువ్వు ఫేక్ మాటలు మాట్లాడితే ప్రజలు అన్నదాన్ని నువ్వు తెలుసుకోవాలా. ప్రజలలో వచ్చిందంటే నువ్వు 4th ఎస్టేట్ ఒక మీడియా మిత్రుడు లేక తెచ్చుకొని దాని డాక్యుమెంట్ తెప్పించుకోవాలా, దాంట్లో అప్లై చేసుకోవాలా, RTIలు అప్లై చేసుకోవాలా, తీయాలా, డాక్యుమెంట్ తీసుకొచ్చి నా ముఖాన కొట్టి ఇప్పుడు మేమేమంటాం? డాక్యుమెంట్ ఉండండి మీ దగ్గర ఉంటే మాట్లాడండి నాతో, లేకపోతే చట్టం కోర్టు ఉంది కదా, ఏదో డాక్యుమెంట్ ఉంటే కోర్టులో అయ్యి నాకెందుకు అడుగుతావు? అడుగు అంటున్నా కదా, అడగంగా వడద్దు అంటుండు. ఓకే రైట్. కాసేపు ఈ అంశాలన్నీ పక్కన పెడదాము. ఎట్లుంది ఇప్పుడు గవర్నమెంట్ పరిపాలన? ఎట్లుంది? వరెస్ట్ ఉంది, 3rd క్లాస్ ఉంది. దీనికంతే లోఫర్ గవర్నమెంట్ ఇంకేది లేదు దేశంలో. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంత బ్యాడెస్ట్ పరిపాలన ఏ ముఖ్యమంత్రి చేయలేడు. ఆఖరి ముఖ్యమంత్రి రాష్ట్రంలో కాంగ్రెస్, చివరి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి. లాస్ట్ మళ్ళా 600 అయినా లాస్ట్ అంటున్నా కదా నేను. ఈ టర్మ్ కూడా ఉంటాడా లేదా తెలియదు. ఈ టర్మ్ ఏమో చెప్పాలి. నేను క్యాబినెట్ పోయి ఎందుకు ఢిల్లీలో కూర్చుంటది? ఢిల్లీలో ఎందుకు కూర్చుంటుంది? ఇది హైదరాబాద్ తెలంగాణ గడ్డ మీద ఏడన్నా జరగచ్చు క్యాబినెట్, కానీ ఢిల్లీలో పోయి తాకట్టు పెట్టుడు
ఢిల్లీ మాటలు వినుడు, ఢిల్లీ కనసైగల్లో వేయడం, బాబు వాళ్ళ గురుగారైన చంద్రబాబు గారు కనసైగల్లో పరిపాలన చేయడం, ఏంది ఇది? తెలంగాణ తాకట్టు ఎడబెట్టిండు. మీరు చూసిరా అన్న బాబు కనసాగల్లో నడుస్తుంది రాష్ట్రం అని మీరు మరి చూసి ఉన్నట్టే కదా, ఉన్నది కదా, దానికి ఒక ఎవిడెన్స్ అంతా ఎవిడెన్స్ ఉంది. ఒకటే నీళ్ళ విషయంలో కృష్ణ జలాల విషయంలో తీసుకోండి, పరిపాలన విషయంలో తీసుకోండి. అవును మా గురుగారే అని చెప్తా ఉన్నారు, నేను ఫాలో అవుతా అని చెప్తా ఉన్నారు. ఢిల్లీలో పోయి వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కలుసుడు, బడే భాయ్ సుబాన్ అల్లా, చోటే భాయ్ మాషా అల్లా, బీచ్ మే బాబు అల్లా. బాబు ఇక్కడ ఉంటాడు, ఇక్కడ బటన్ నొక్కుతాడు, ఇక్కడ నడితే ఇక్కడ నుంచి ఢిల్లీ పోతాడు, లోపల పోతాడు. లైవ్ లో ఉండి చూసినట్టే చెప్తున్నారు. ఎందుకంటే చూడలేదా? కేఆర్ టీవీ కళ్ళు లేవా? కళ్ళు లేని టీవీ మన టీవీ నువ్వు చూడు ఎన్నిసార్లు పోయాడు. ఈ దేశంలో ఒక ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇన్నిసార్లు కలిసినోడు ఏమన్నా ఉంటే ఎప్పటి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయి మాట్లాడ మీతో, ఈ కెమెరా ముందు కూడా మాట్లాడా. వందల సార్లు కలిసిండు. ఏమన్నా కలుస్తాడా అండి? ఏం పని ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ తో? బొచ్చు ఒక్క రూపాయి తెచ్చిండా? ఒక్క రూపాయి బొచ్చు ఇట్లా మాట్లాడొచ్చా? 100% ఇట్లా మాట్లాడచ్చు. ఏమన్నా ఏం తెచ్చింది చెప్పు. ఇప్పుడు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా 35 జాతీయ పార్టీలు నొప్పించి మెప్పించి వీళ్ళ కేసీఆర్ గారు చివరికి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చావు నోట్లో తరగబెట్టి తెలంగాణ తీసుకొచ్చి, అట్లాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతూ ఇష్టం వచ్చిన వ్యవహారం తీరు చేస్తూ పరిపాలన లేకుండా పరిపాలన గాలికి వదిలేసి పొద్దున్న లేస్తే కేసీఆర్ తిట్టుడు. కేసీఆర్ తిరుగుతారే? భారతదేశ పటంలో తెలంగాణ అనే పటాన్ని నిలిపింది కేసీఆర్. తెలంగాణ జాతిపిత కేసీఆర్, తెలంగాణ కర్త కర్మ క్రియ కేసీఆర్, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్, తెలంగాణ ప్రదాత కేసీఆర్. అసలు పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ అనే పదం ముందు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అయినా అంటే అది కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? ఈ రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణలో పిసిసి ఎట్లా అయిందయ్యా? తెలంగాణ రాష్ట్రం తెస్తే సమైక్య రాష్ట్రంలో అవుతాడా? సమైక్య రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ అవుతాడా? ఈ మహేష్ కుమార్ గౌడ్ అవుతాడా? సమైక్య రాష్ట్రంలో అయ్యే దమ్ముందా? మరి అంతకుముందు 40 ఏళ్ళ నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాగా, మరి కాలేదు. ఇలా సపరేట్ తెలంగాణ అయితేనే మీకు ఇజ్జత్ వచ్చింది, మీకు విలువ వచ్చింది, మిమ్మల్ని తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్ చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు నువ్వు. యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేమేమంటున్నాం అంటే నువ్వు చేసింది ఏం చెప్పు, నువ్వు ఇవాళ నువ్వు ఇచ్చిన హామీలు చెప్పు. మన ఇంట్లో చెల్లె ఉంది, పెళ్ళి అయింది, క్రాంతి. మీ ఊర్లో ఎంతో మంది ఆడబిడ్డలు, ఇక్కడ నా చెల్లె ఉంది, తులం బంగారం ఇస్తాడు, ఇచ్చిండా? 13 లక్షల మందికి పెళ్లిళ్ళు అయినాయి, 13 లక్షల తులాలు ఇవ్వాలా, 1300 కిలోల బంగారం ఇవ్వాలా, ఇస్తాడా? అది అయ్యే మా హామీయా? చెల్లెకి స్కూటీ చెల్లెకి స్కూటీ ఇస్తాను. మేము ఇయ్యలేమో ఒడగొట్టి అయిపోయింది కదా, మాది అయిపోయింది ఎపిసోడ్. మేము హామీలు ఇచ్చినాం, ఓటమి వేసారు కదా. అదే అంటున్నా మరి నేను, అందుకోసం చెప్తున్నా కదా. అందుకోసం ఇట్స్ నెవర్ కమ్ అగైన్ అంటున్నా. డిసైడ్ అయిపోయారు, బిఆర్ఎస్ పార్టీకి డిసైడ్ అయ్యారు. వార్ వన్ సైడ్, బిఆర్ఎస్ పార్టీ డిసైడ్, బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది.